హలో స్టూడెంట్స్, గేట్ ఎగ్జామ్ ఎలక్ట్రికల్ మనకు ఫెబ్ 14th రోజు ఉంది అండ్ ఈసీ 15th రోజు ఉంది కదా. సో ఎగ్జామ్ డే రోజు ఫాలో అవ్వాల్సిన కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టిప్స్ మీకు చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఎగ్జామ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ప్రాపర్గా రీడ్ చేసిన తర్వాత క్వశ్చన్స్ చదివేటప్పుడు చాలా ప్రాపర్గా చదవాలి. ఎలా అంటే మనకు క్వశ్చన్స్లో కొన్ని విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ కరెక్ట్ అని అడిగి ఉండొచ్చు. సో అది కరెక్ట్గా క్వశ్చన్స్ రీడ్ చేయాలి. సెకండ్ థింగ్, యూనిట్స్ ప్రాపర్గా చూడాలి. డేటాలో ఇచ్చినటువంటి యూనిట్స్ ఏమి ఇచ్చారు, మనకు ఏం క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నారు. కెపాసిటెన్స్ క్యాలిక్యులేట్ చేయమని అడిగారు అనుకోండి, అది మైక్రో ఫారెడ్లో అడిగారా లేదా మిల్లీ ఫారెడ్లో అడిగారా చూడండి. మీకు వచ్చిన ఆన్సర్ మిల్లీ ఫారెడ్లో వచ్చిందా మైక్రో ఫారెడ్లో వచ్చిందో చూసుకొని మీకు అడిగిన దేంట్లో అడిగారో దానికి కన్వర్ట్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే మనకు ఎగ్జామ్లో కొందరు ఏమనుకుంటారంటే ఫస్ట్ 2 మార్క్ క్వశ్చన్స్ హై వెయిటేజ్ కాబట్టి నేను ప్రిపేర్ అయిన అన్ని సబ్జెక్టులు 2 మార్క్ క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేసి ఎక్కువ స్కోర్ చేసుకోవచ్చు అని అనుకుంటారు. బట్ స్ట్రేట్ అవే ఎగ్జామ్లో 2 మార్క్ క్వశ్చన్స్ స్టార్ట్ చేయడం అనేది కరెక్ట్ స్ట్రాటజీ కాదు. సో ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ మీకు అలవాటు అవ్వాలి. స్టార్టింగ్లో కొద్దిగా టెన్షన్ ఉంటుంది కాబట్టి మీకు వన్స్ మీరు 1 మార్క్ క్వశ్చన్స్ స్టార్ట్ చేసి సాల్వ్ చేయడం చేస్తే మీకు తక్కువ టైంలో కొన్ని ఈజీ క్వశ్చన్స్ ఉండే ఛాన్సెస్ ఉండొచ్చు. కాబట్టి మీ కొన్ని ఆన్సర్స్ వస్తుంటే మీకు కాన్ఫిడెంట్ అవుతారు. ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ అలవాటు అవుతుంది. అండ్ ఒక 1 అవర్లో మీకు 1 మార్క్ క్వశ్చన్స్ అయిపోయాయని అనుకోండి, లేదా 40 మినిట్స్లో మీకు ఆ ఎగ్జామ్ మీ మైండ్ ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్కి ట్యూన్ అవుతుంది. మీకు ఆన్సర్స్ వస్తుంటాయి. నెక్స్ట్ ఈజీగా 2 మార్క్ క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. నెక్స్ట్ థర్డ్ టిప్ ఏంటంటే ఎగ్జామ్లో మనము కొన్ని సబ్జెక్ట్స్కు కొన్ని క్వశ్చన్స్కే కంప్లీట్ టైం రిస్ట్రిక్ట్ చేయొద్దు. సో మీరు మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఎలక్ట్రికల్ మెషిన్స్ ఉందనుకోండి, నేను ఎలక్ట్రికల్ మెషిన్స్లో ఉన్న అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసిన తర్వాతనే నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్తానని అనుకోకుండా మీరు ఏదైతే సబ్జెక్ట్స్ చదివారో ఆ సబ్జెక్ట్లో మీకు ఫస్ట్ తక్కువ టైంలో 1 టర్న్లో వచ్చే క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేసిన తర్వాత కొద్దిసేపటి తర్వాత మీకు ఈజీగా మీ మైండ్ ట్యూన్ అయి ఉంటుంది కాబట్టి నెక్స్ట్ టర్న్లో కొద్దిగా టైం స్పెండ్ చేసి చేయగలిగే క్వశ్చన్స్ సాల్వ్ చేయడం చేయండి. సో అన్ని 2 మార్క్ క్వశ్చన్స్ ఒకసారి అలా కాకుండా బెటర్ టు స్టార్ట్ విత్ 1 మార్క్ క్వశ్చన్స్. థర్డ్ థింగ్ ఏంటంటే మనకి ఎగ్జామ్లో జనరల్ యాప్టిట్యూడ్ సెక్షన్ ఉంటుంది, టెక్నికల్ సెక్షన్ ఉంటుంది. కాబట్టి ఆ రెండు సపరేట్ సెక్షన్స్ ఉంటాయి, చూసుకోండి. జనరల్ యాప్టిట్యూడ్ సెక్షన్ ఎట్టి పరిస్థితుల్లో మీరు వదిలేయద్దు. చాలా ఈజీ క్వశ్చన్స్, యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ కాబట్టి మీరు కొంత ఆలోచిస్తే చేయగలిగే క్వశ్చన్స్ ఉంటాయి. సో యాప్టిట్యూడ్ను ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దు. అండ్ అన్ని 65 క్వశ్చన్స్ కంపల్సరీగా రీడ్ చేయాలి. మీకు స్టార్టింగ్లో వచ్చిన క్వశ్చన్స్ టఫ్ అయి ఉండొచ్చు, బట్ లాస్ట్లో ఈజీ ఉండొచ్చు. కాబట్టి మీరు డిమోటివేట్ అవ్వకుండా అన్ని క్వశ్చన్స్ రీడ్ చేసి కంపల్సరీగా అన్ని క్వశ్చన్స్ రీడ్ చేస్తేనే మీకు వచ్చిన క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలుగుతారు అన్నట్టు. నెక్స్ట్ మనకు ఎంఎస్క్యూ క్వశ్చన్స్కు ఎన్ఏటి క్వశ్చన్స్కు నెగిటివ్ మార్కింగ్ ఉండదు. కాబట్టి ఇన్స్ట్రక్షన్స్ ప్రాపర్గా రీడ్ చేసిన తర్వాత నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి వాటికి మీరు కొంత రిస్క్ తీసుకోవడంలో తప్పులేదు. సో మీకు ఆ సబ్జెక్ట్ రానప్పటికీ ఆన్సర్ కొంత తెలిసినప్పటికీ మీరు ఆల్ ఎంఎస్క్యూ క్వశ్చన్స్, ఆల్ ఎన్ఏటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకు నెగిటివ్ మార్కింగ్ లేదు. మీరు ఒక థర్డ్ ఇయర్ స్టూడెంట్, ఫస్ట్ టైం ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తున్నారు. మీరు ఓన్లీ ఒక 15 క్వశ్చన్సే ఆన్సర్ చేశారనుకోండి. కొన్ని ఎంసీక్యూ క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ నాకు 2 ఆన్సర్స్ 100% ఈ 2 ఆన్సర్స్లో ఒకటి కరెక్ట్ ఉందనుకుంటే మీరు రిస్క్ చేయడంలో తప్పు లేదు. ఎందుకంటే థర్డ్ ఇయర్ స్టూడెంటే కాబట్టి 2 క్వశ్చన్స్లో ఒకటంటే మీకు అది రాంగ్ పోతే నెగిటివ్ మార్కింగ్ అవుతుంది, కరెక్ట్ అయితే పాజిటివ్ వస్తుంది. కాబట్టి ఓన్లీ 4 క్వశ్చన్స్లో 3లో కరెక్ట్ ఉన్నాయని కాకుండా 2లో 100% ఈ 2లో ఒకటి కరెక్ట్ అన్నప్పుడు రిస్క్ చేయడంలో తప్పు లేదు. ఓకే. నెక్స్ట్ ఈ మధ్యకాలంలో మన గేట్ ఎగ్జామ్లో క్వశ్చన్స్లో కోర్ సబ్జెక్ట్స్లో హ్యూజ్ ఇన్ఫర్మేషన్, టూ మచ్ ఆఫ్ డేటా ఇస్తున్నారు. ఫ్యూచర్లో ఏం అబ్జెక్షన్స్ రాకుండా. బట్ మనకు కావాల్సిన డేటా ప్రాపర్గా తీసుకుంటే చాలు. ఆ టూ మచ్ ఆఫ్ డేటాతో ఈ డేటా ఎందుకు ఇచ్చారు, ఎక్కడ యూజ్ చేయలేదు అని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సిన డేటా ప్రాపర్గా తీసుకొని మీరు క్వశ్చన్ సాల్వ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఎగ్జామ్ మీరు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకుని ఉంటారు. ఎగ్జామ్ సెంటర్ ప్రాపర్గా రీడ్ చేసుకోండి. ఒక చిన్న వర్డ్తో ఎగ్జామ్ సెంటర్సే మారిపోతాయి. ఎగ్జాంపుల్ ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇంకో సెంటర్ ఉందనుకోండి. ఎగ్జాంపుల్ ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్.
సో ఒక చిన్న వర్డ్‌తో కాలేజు అండ్ ఎగ్జామ్ సెంటరే మారిపోతుంది. సో మీ సెంటర్ ప్రాపర్‌గా రీడ్ చేసి దాని అడ్రెస్సు ప్రాపర్‌గా చూసుకోండి. ఎగ్జామ్ రిపోర్టింగ్ టైమ్‌కి ఒక 1 అవర్ ముందు వెళ్తే మీకు మధ్య మధ్యలో ఏమన్నా ఇంటరప్షన్ జరిగినా గూడా మీరు ప్రాపర్‌గా రీచ్ అవ్వగలుగుతారు. క్వెషన్ పేపర్ టఫ్ వచ్చిందనుకోండి అందరికీ టఫ్ ఉంటుంది. కొన్ని సార్లు 100కు 60 మార్క్సే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావచ్చు. మీకు 35 మార్క్స్‌కే 1000 బిలో ర్యాంక్ రావచ్చు. 14, 15 మార్క్స్‌కే మీరు క్వాలిఫై అవ్వచ్చు. సో టఫ్ వస్తే మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కూల్‌గా అన్ని క్వెషన్స్ మనం కంపల్సరీగా అటెంప్ట్ చేసేటట్టుగా చూసుకోండి. ఎస్పెషల్లీ బీటెక్ కంప్లీట్ అయిపోయి లాంగ్ టర్మ్ తీసుకున్న స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎగ్జామ్ అయిన తర్వాత టూ మచ్ ప్రెషర్ ఏం తీసుకోండి. ఎగ్జామ్ హార్డ్‌కి తీసుకోకండి. 1 ఇయర్ టైం స్పెండ్ చేశాము. రిజల్ట్ ఏమవుతుందో పేరెంట్స్‌కు ఎలా చెప్పాలని ఎట్టి పరిస్థితిలో అనుకోవద్దు. గేట్ ఎగ్జామ్ ప్రతి ఇయర్ జరుగుతుంది. మీరు హార్డ్ వర్క్ 1 ఇయర్ హార్డ్ వర్క్ చేశారు.